సుదీక్షణ ఫౌండేషన్ చేస్తున్న సుదీర్ఘకాల సేవలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కొనియాడారు. రోడ్డు ప్రమాదాల్లో కాళ్లు కోల్పోయిన వారికి, పుట్టుకతో నడవలేని స్థితిలో ఉన్నవారికి అండగా నిలవటమే లక్ష్యంగా సుదీక్షణ ఫౌండేషన్ సేవలందించడం మానవతా విలువలకు నిదర్శనమని పేర్కొన్నారు. సంస్థ ద్వారా మహిళలకు ఉచిత టైలరింగ్, నిరుద్యోగ యువతకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం సంస్థ సేవాభావానికి నిదర్శనమన్నారు. ఎంబీవీకే భవనంలో సుదీక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ కారణాలతో కాళ్ళు చేతులు కోల్పోయిన వారికి ఉచితంగా ప్రకృతి అవయవాల అమరిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిగురుపాటి విమల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుదీక్ష ఫౌండేషన్ అనేక సామాజిక హితకరమైన కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా వివిధ కారణాలతో కాళ్ళు చేతులు కోల్పోయిన వారికి కృత్రిమ అవయవాలను దానం చేస్తున్నారన్నారు. మానవతా దృక్పథంతో చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కష్టాన్ని సేవగా మార్చుకొని తను పడిన కష్టాన్ని ఇంకే తల్లిదండ్రులు కూడా అనుభవించకూడదు. ఏదైతే ఒక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో తన కొడుకుని పోగొట్టుకున్నారో, ట్రీట్మెంట్ డిలే అవ్వటం వల్ల కానివ్వండి, లేకపోతే రోడ్ మీద ఎవరు పట్టించుకోవటం వల్ల ఈ కష్టం అనేది జరిగింది. ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల జరిగింది కాబట్టి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయటం, సుదీక్షణ ఆ బాబు పేరుతో ఒక ఫౌండేషన్ పెట్టి సుదీక్షణ ఫౌండేషన్ అని 19 ఏళ్ళగా కూడా అవేర్నెస్ క్రియేట్ చేయటం రోడ్ సేఫ్టీ మీద. అలాగే కోర్టులో కూడా పిల్ వేశారు. యాక్సిడెంట్ కేసెస్ని తీసుకెళ్ళినప్పుడు హాస్పిటల్కి చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, అది చేయకూడదు, ట్రీట్మెంట్ చేయాలని చెప్పి పిల్ వేసి అది కూడా గెలవటం జరిగింది. సో ఆ భాగంగా ఈ ఫౌండేషన్ క్రియేట్ చేసి హెల్త్ అవేర్నెస్, అలాగే కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు యాక్సిడెంట్ వల్ల కానివ్వండి, లేకపోతే డయాబెటీస్ వల్ల కానివ్వండి, వీళ్ళందరికీ కూడా అదొక అంగవైకల్యం అనేది తెలియకుండా వాళ్ళ జీవితం నార్మల్గా ఉండాలని చెప్పి కృత్రిమ కాళ్ళు కానీ చేతులు కానీ ఇవన్నీ అంటే తనకున్న దాంట్లో ఏదో ఎక్కువ డబ్బులుండి ఏదో చేయట్లేదు, తనకున్న కొంచెం దాంట్లోనే సేవ చేస్తూ దాన్ని చూసి ఎంతోమంది కూడా విరాళాలు ఇవ్వటం కానీ ముందుకొచ్చి ఈ ఫౌండేషన్ని దాదాపు 19 ఏళ్ళు నడపడం అంటే ఈజీ కాదు. అనంతరం ఫౌండేషన్ నిర్వాహకురాలు చిగురుపాటి విమల మాట్లాడుతూ గత 19 ఏళ్లుగా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇప్పటి వరకు దాదాపు 5,000 మందికి కృత్రిమ కాళ్లు అమర్చామన్నారు. కేవలం కాళ్ల పంపిణీనే కాకుండా అడవినక్కలలోని కమ్యూనిటీ సెంటర్ ద్వారా మహిళలకు ఉచిత టైలరింగ్, నిరుద్యోగ యువతకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. అలాగే ప్రతి నెల మొదటి ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.